మనకి చంక దగ్గర ప్లస్ సింబల్ రావాలి అంటే ఈ కార్నర్ సమానంగా పెట్టేసుకొని హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 26 నడుము కొలత ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. అయితే మీకు అందరూ కూడా తెలుసు కదా, మన దగ్గర 26 నడుము కొలతతో క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, బోట్ నెక్ కటింగ్ 3 మోడల్స్తో ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అయితే ఎక్కువ మట్టుకి క్రాస్ కటింగ్ అంటే 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వేసుకునే బ్లౌజెస్ ఎక్కువ మట్టుకు డైలీ యూజ్ చేసుకుంటారు కాబట్టి క్రాస్ కటింగ్ ప్యాటర్న్తో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ నడుము లూజ్ వచ్చేసి 26 ఉన్న ప్యాటర్న్ క్రాస్ కటింగ్. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎలా రెడీ అవుతుంది, ఏ మెజర్మెంట్స్ తోని అనేది చూద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5, ఖర్చుతో కలిపి 14.5 ఇస్తాం. ఖర్చులు బోను 13.5 రెడీ అవుతుంది. బ్యాక్ నెక్ డీప్ 9.5, చెస్ట్ లూజు 30, నడుము లూజు 26. చెస్ట్ లూజ్ ఒకవేళ 29 ఇంచులు ఉన్నా 29.5, 30, 30.5, 31 ఇంచు ఉన్నా కూడా ఈ ప్యాటర్న్ అనేది సెట్ అవుతుంది. చంక దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచులు ఇస్తున్నాం. అదేవిధంగా హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు, హ్యాండ్ లూజు 10 ఇంచులు. ఒకవేళ మీకు హ్యాండ్ లెంత్ ఎల్బో హ్యాండ్ కావాలి అంటే కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ మెజర్మెంట్స్ తోని బ్లౌజ్ కంప్లీట్ గా సైడ్ జాయిన్ చేసిన తర్వాత రెడీ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. మీకు ఎక్కడ ఎక్కువ జాయింట్లు లేకుండా ఈజీగా కటింగ్ వచ్చేస్తుంది. ఇలా తీసుకునే లైనింగ్ పీస్ ని ఓపెన్స్ అటువైపునకి, ఫోల్డింగ్ మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఫోల్డింగ్ కి సమానంగా ఇదిగోండి పీస్ని ఈ విధంగా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసినాం. మనం వీడియోలో చెప్పిన దానికంటే కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేది చేసినామండి. మీరు రెగ్యులర్గా చేస్తున్న మిస్టేక్స్, తర్వాత ఫిట్టింగ్లో చేంజెస్ అనేది కొద్ది మందికి వేరే వేరేగా ఉంటుంది కాబట్టి చిన్న చేంజెస్ చేసినాం. సో మీరు ఇక్కడ టేప్ పెట్టి కొలసాల్సిన పని లేదు. జస్ట్ ఇదిగోండి ఈ స్ట్రేట్ కటింగ్ ఏదైతే ఉంటుందో పేపర్ ఈ ఫోల్డింగ్ కి సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. అయితే ఇక్కడ చిన్న నాచెస్ ఇస్తాము. నాచెస్ ఇచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా నాచెస్ ఇచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైడ్ జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ 9.5 ఇస్తున్నాం కదా. మీరు ఒకవేళ ఈ నెక్ డీప్ పెంచాలి అనుకుంటే ఇక్కడి నుంచి ఒక 1 ఇంచు పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు. ఒక 1/2 ఇంచు పెంచాలంటే పెంచవచ్చు. తగ్గించాలంటే మాత్రం ఉన్న మెజర్మెంట్కి ఒక 1/2 ఇంచు మాత్రమే తగ్గించుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా వేసుకునే బ్లౌజెస్ మినిమం 9 ఇంచుల పైననే నెక్ డీప్ అనేది ఉండాలి ఈ ప్యాటర్న్ అనేది. సో అందుకోసం 9.5 ఇస్తున్నాం. మీకు కావాలంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవచ్చు. పెంచాలనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచు పెంచవచ్చు, 1 ఇంచు పెంచవచ్చు. అయితే ఇట్లా పెంచేటప్పుడు ఒకవేళ మీరు 1 ఇంచు పెంచారు అనుకోండి, ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఈ 1 ఇంచ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పేపర్ ఈ ఎడ్జ్ వచ్చేలాగా పెట్టేసుకొని దీని ఇదిగోండి ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా ఈ విధంగా చేసేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఒక 1 ఇంచ్ లెంత్ అనేది పెరుగుతుంది. ఒకవేళ 1/2 ఇంచు పెంచాలి అంటే 1/2 ఇంచ్ వరకు ఇట్లా పేపర్ని పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది పెంచుకోవచ్చు. ఒకవేళ 1/2 ఇంచు పైకి చేయాలి అనుకుంటే ఇట్లా పైకి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు. అయితే ఈ బ్లౌజ్ లెంత్ ఇంకొంచెం పెంచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా ఎట్లా చేసుకోవాలి అనే దానికోసం ప్యాటర్న్ మీరు తీసుకున్న తర్వాత ఒక వీడియో లింక్ ఇస్తాను నేను. ఆ వీడియోలో మీకు ఈ లెంత్ పెంచాలి, తగ్గించాలి అంటే ఎట్లా చేసుకోవాలో ఆ దాంట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాం కదా. సో ఫస్ట్ హ్యాండ్ పీస్ని తీసుకొని ఈ హ్యాండ్ పీస్లో మనం లోతు విడిగా తీసుకోకుండా లోతు కోసం కూడా ఇక్కడ మనం కట్ చేసి ఇస్తాం అనమాట ప్యాటర్న్లో. సో ఎక్కడ లోతు తీసుకున్నామనే గుర్తు కోసం ఇక్కడ చిన్న నాచ్ ఇస్తాం. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ నాచ్ పెట్టి ఒక మార్కింగ్ చేసుకుంటే లోతు తీసుకున్నామని గుర్తుంటుంది అనమాట. అయితే దీనికంటే ముందు ఈ కింద వైపున మనకు నార్మల్గా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎంత 6 ఇంచుల లెంత్ ఉంటుంది ఖర్చుతో కలుపుకొని. అంటే మొత్తం ఖర్చులు పోను 5 ఇంచులు రెడీ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు దీన్ని ఎల్బో హ్యాండ్ పెట్టాలి అంటే లెంత్ పెంచాలి అనుకుంటే ఎంత లెంత్ కావాలి అనేది ముందే చూసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక 9.5 ఇంచుల హ్యాండ్ లెంత్ పెట్టాలనుకుంటున్నారు, దానికి 1 ఇంచు కలిపితే ఎంత అవుతుంది, 10.5 ఇంచులు అవుతుంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా 10.5 ఇంచులు ఇదిగోండి 10.5 ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసుకొని ఈ లైన్ డ్రా చేసిన దగ్గర ఈ పేపర్ని పెట్టేసుకోండి. పైన ఎడ్జ్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే మీకు ఏమవుతుందంటే కరెక్ట్గా హ్యాండ్ లెంత్ ఎల్బో హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. అట్లా మీరు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఈ కర్వ్ షేప్ని మాత్రం ఏం డిస్టర్బ్ చేయొద్దు. మీరు హ్యాండ్ లెంత్ పెంచాలి అనుకుంటే ఒక 1 ఇంచు పెంచాలనుకున్నా పెంచుకోవచ్చు. జస్ట్ ఇదిగోండి ఇలా
ఈ కర్వ్ షేప్‌ని మాత్రం ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇది ఏ విధంగా ఉంటుందో అదే ప్రకారంగా డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే నాచెస్ ఇచ్చామో నాచెస్ ఇచ్చిన దగ్గర మాత్రం చిన్న మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసేసుకోండి. తర్వాత ఈ లైన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కింది వరకు ఎక్స్‌టెండ్ చేసేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకుంటే మీకు నార్మల్‌గా హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ లూజ్ ఇంకొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. లూజ్ టైట్ ఉంటే చేసేసుకోవచ్చనమాట. ఇది వచ్చేసి మధ్యలో మార్కింగ్ లోతు తీసుకున్నామని గుర్తు కోసం. ఇది మధ్యలో షోల్డర్ నుంచి జాయిన్ చేసుకోవాలని గుర్తు కోసం. ఇవి వచ్చేసి ఖర్చులనమాట. 2 ఇంచుల ఖర్చు. ఇలా హ్యాండిల్ లెంత్ పెంచాలంటే పెంచేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుంటాం. అయితే ఇక్కడ మీరు ఫ్రంట్ స్ట్రెయిట్ కటింగ్ పెట్టాలన్నా, క్రాస్ కటింగ్ పెట్టాలన్నా అనేది చూసుకోండి. ఒకవేళ స్ట్రెయిట్ కటింగ్ పెట్టాలి అనుకుంటే జస్ట్ ఇదిగోండి ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇటువైపున క్రాస్ బెల్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అనుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ షేప్ తిరుగుతున్న దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ వచ్చేలాగా ఈ పేపర్‌ని పెట్టేసుకోండి. ఇలా క్రాస్‌గా వచ్చేస్తదనమాట. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఈ పీస్ కూడా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. అదే విధంగా మనకి ఇక్కడ నాచెస్ ఎక్కడెక్కడైతే ఇచ్చామో ఈ నాచెస్ ఇచ్చిన దగ్గర ఇలా చిన్న మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి ఖర్చులు, డాట్ వేయడం అవన్నిటి కోసం ఇక్కడ నాచెస్ డైరెక్ట్ ఇచ్చేస్తాం. మీకు ఎంత లెంత్ వెడల్పు వేసుకోవాలి అదంతా కన్‌ఫ్యూజన్ లేకుండా, ఈ మెయిన్ డాట్ వెడల్పు కూడా ఎంత వేసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా డైరెక్టే మీకు నాచెస్ అనేది ఇస్తామనమాట. ఏ సైజు వాళ్ళకి ఎంత వేసుకోవాలి కప్ షేప్ కోసం అని చెప్పి. ఇక్కడ హుక్స్‌ల పట్టి డాట్ దీనికోసం కూడా చిన్న నాచ్ ఇస్తాం. అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మీకు లేబుల్ పైన చెప్పినాను కదా ఇందాకలనే 6.25 ఇంచుల ఫ్రంట్ నెక్ డీప్ ఇస్తున్నాం. మీకు ఒకవేళ ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం పెంచాలి తగ్గించాలంటే చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకు మినిమం డీప్ అనమాట. ఇది 6.25 ఇంచులనే మినిమం. ఒకవేళ ఒక 1/2 ఇంచు పెంచాలి, 1/2 ఇంచు తగ్గించాలంటే చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ డీప్ చేయొద్దు, మరీ ఎక్కువ పైకి కూడా చేసుకోవద్దు అనమాట. ఒక 1/2 ఇంచు అట్లా మీరు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఎక్కడవక్కడ నాచెస్ ఇచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి మనం లైనింగ్‌లో నుంచి 4 తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ చివరి నుంచి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్రాస్ బెల్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఈ క్రాస్ బెల్ట్‌లో కూడా హుక్స్‌ల పట్టి వైపున జాయింట్ ఎక్కడ వైపున చేసుకోవాలనే కన్‌ఫ్యూజన్ లేకుండా చిన్న నాచ్ ఇచ్చాం. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది హుక్స్‌ల పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అని గుర్తుంటుంది. తర్వాత మిగతా పీస్ ఎట్లుందో అట్లా కూడా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు క్రాస్ బెల్టుల్లో ఒక పీస్ అనమాట. అంటే 2 వస్తాయి ఇక్కడ. సో మనకు లైనింగ్‌లోంచి 4 కావాలి కదా! సేమ్ పీస్ ఇదిగోండి ఇటువైపున కూడా జరిపేసుకోండి ఇట్లా. ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ అవుతే అక్కడ ఇలా జరిపేసుకొని మళ్ళీ సేమ్ ఇంకొకసారి డ్రా చేసుకోండి. మనకి మొత్తం 4 పీసులు అనేవి వచ్చేస్తాయి లైనింగ్‌లో నుంచి. ఒరిజినల్‌లో నుంచి ఒక 2 కట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. మొత్తం 6 పీసులు అవుతాయి. ఏందంటే కటింగ్ అనేది మిస్టేక్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ప్యాటర్న్ అనేది చాలా బాగా యూజ్ అవుతదనమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్‌ని పక్కన పెట్టేసుకుందాం. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించి షేప్ బెల్ట్, హ్యాండ్ పీసుల వరకు వచ్చినాయి. తర్వాత దీంట్లో నుంచి నడుం బెల్ట్, క్రాస్ బెల్ట్, హుక్స్‌ల పట్టి, కాజా పట్టి అవన్నీ కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకుందాం. తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్‌ని పెట్టేసుకొని మనకి ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా! ఒరిజినల్ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఇదిగోండి ఓపెన్స్ వచ్చేసి అటువైపునకి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకి వచ్చేలాగా పెట్టి సేమ్ ఇప్పుడు ఇటువైపున ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్, క్రాస్ బెల్టులు, హ్యాండ్స్ ఏ విధంగా అయితే పెట్టినామో అవే పీసెస్ దీనిపైన కూడా సేమ్ ప్లేస్‌మెంట్ చేసేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత దీని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసులకు వచ్చేసి మొత్తం ఎక్కడెక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట. ఎక్కడ సైడ్ జాయింట్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి మనం జాయింట్ చేసుకోవాలని గుర్తు కోసం ఇట్లా నాచెస్ పెట్టేసుకోవాలి. మిగతా పీసెస్ అన్ని కూడా కట్ చేసుకుందాం. అయితే ఇదిగోండి స్టిచ్చింగ్ వరకు వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ వస్తాయి, హ్యాండ్స్ 2 పీసెస్ వస్తాయి, షేప్ బెల్ట్ కూడా 2 పీసెస్ వస్తాయి. సో అన్ని పీసులు కూడా కరెక్ట్‌గా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి. అయితే కుట్టేటప్పుడు మాత్రం పీస్ అనేది ఏమాత్రం సాగదీయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే కుట్టేటప్పుడు అంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడు ఈ పీసులు అనేది సాగదీయడం వల్ల ఏమవుతుందంటే భుజాలు జారిపోవడం కానీ, చంక దగ్గర లూజు ముడతలు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. సో బ్లౌజ్ వచ్చేసి మనకు లైనింగ్ ఒరిజినల్ ఏమాత్రం సాగదీయకుండా
నిదానంగా పాదాన్ని ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ స్టిచ్ చేయడం వల్ల చివరి వరకు వచ్చేసరికి హెచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఏవైనా కూడా స్ట్రేట్గా ఉన్న పార్ట్ ఫస్ట్ కుట్టడం స్టార్ట్ చేసి మిగతా రౌండ్ షేప్స్ అన్ని కూడా తర్వాత కుట్టాలి. ఈ మొత్తం రౌండ్ అంతా కుట్టి ఈ చివరి వరకు వచ్చేసరికి క్లాత్ ఎక్కువ తక్కువ బుడగలాగా మిగిలిపోకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అదొకసారి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ అంతా కూడా స్ట్రేట్గా ఉన్న దగ్గర నుంచి కుడతాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కాబట్టి నడుము దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటాం. కుట్టే ప్రాసెస్లో మీరు కరెక్ట్గా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని పీసెస్ అన్ని కూడా లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి రౌండ్ నెక్ తిరిగే దగ్గర కూడా నేను పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. సో ఇట్లా మధ్య మధ్యలో పాదాన్ని ఎత్తడం వల్ల అసలు ఇది లైనింగ్ క్లాత్ అనేది బుడగలాగా మిగిలిపోవడము, తర్వాత ఉబ్బెత్తులు రావడం అట్లాంటిది ఏముండదు. చంక దగ్గర కూడా ఇదిగోండి ఇట్లా కొంచెం రౌండ్ కుట్టి ఇట్లా పాదాన్ని ఎత్తాలి. నీడిల్ అనేది లోపలనే ఉంటుంది. ఇట్లా పాదాన్ని ఎత్తుకుంటూ ఇట్లా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ వరకు వచ్చేసరికి హెచ్చు తగ్గులు బుడగలు అట్లా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా పీస్ కట్ చేసే కంటే ముందు తిప్పేసి చూసుకోండి ఎక్కడైనా బుడగల్లాగా వచ్చిందా ఏంటి అని చెప్పి. క్రాసులు అట్లా ఏమన్నా ఉంటే చూసుకొని మళ్ళీ ఒకసారి విప్పండి. విప్పదీయడం కోసం మీకు ఇక్కడ థ్రెడ్ రిమూవల్ అని ఉంటుంది. దీంతో నిదానంగా కుట్టు తెంపేసి మళ్ళీ ఒకసారి సర్జ్ చేసుకొని కుట్టండి. మీ విపరీతంగా లాగినరు అంటే ఈ పీస్ అంతా సాగుతుంది. అదొకసారి చూసుకోండి. ఇదే విధంగా అన్ని పీసెస్ కూడా లైనింగ్ కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసినాం కదా. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్ పీసులో చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఈ రెండు పార్ట్స్ కూడా ఒకే వైపునకు వచ్చేలాగా స్టిచ్ చేస్తారు. మొత్తం కుట్టిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి రెండు పార్ట్స్ విడివిడిగా రాలేవు ఒకటే వైపునకు వచ్చినాయి అని. దానికోసం ఏం చేస్తారంటే లైనింగ్ పీస్ అనేది పక్కన పెట్టేసి ఈ ఒరిజినల్ పీస్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ కూడా ఏం చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు ఏంటంటే నెక్కులు రెండు కూడా పక్కన ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం కుట్టిన తర్వాత రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు రెండు లెఫ్ట్ రైట్ వేరుగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీనిపైన వీలైతే గుండు పిన్ను పెట్టుకోండి, లేదు అంటే చిన్నగా ఇట్లా ఇంటూ మార్కు పెట్టుకోండి. ఇంటూ మార్కు పై వైపునకు వచ్చేలాగా పెట్టి లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుంది. ఒక పీస్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఏం చేయాలంటే ఉక్సుల పట్టి దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. మీకు అన్ని పీసులు కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేది చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్లు. క్రాస్ బెల్ట్ కూడా అంతేనండి. ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఈ విధంగా పెట్టి ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం. ఈ ఘాట్లు రెండు కూడా పక్కకే రావాలి, ఎదురుగా ఉండాలన్నమాట. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీన్ని కూడా చిన్నగా ఇదిగోండి ఈ విధంగా ఇంటూ మార్క్ అనేది పెట్టేసుకోండి. మనకు గుర్తుంటుంది ఇంటూ మార్కు కనిపించేలాగా పెట్టి కుట్టాలి అని చెప్పి. సో ఈ రెండు పీసులను విడివిడిగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్ పీసులు తీసుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్ పీసులు ఏవైతే ఉంటాయో లైనింగ్ ఇది పక్కన పెట్టేసుకొని ఈ ఒరిజినల్ పీస్ను కూడా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఈ పీసులు ఇచ్చేసి ఇదిగోండి దీనిపైన పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి అంటే హ్యాండ్ పీస్ని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈ లోతు తీసుకున్న దగ్గర చిన్న ఘాటు పెట్టినాం కదా, రెండు లోతులు తీసుకున్న పార్ట్స్ పక్కన వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే మొత్తం రెడీ చేసిన తర్వాత హ్యాండ్ పీసులు రెండు లెఫ్ట్ రైట్ విడివిడిగా వచ్చేస్తాయి. చేసుకునేటప్పుడు మళ్ళీ గమనించండి. ఇక్కడ లోతు ఏదైతే తీసుకుంటామో ఈ లోతు తీసుకునే రెండు పక్కన ఉండాలి. తర్వాత దీనిపైన ఇట్లా ఇంటూ మార్క్ వచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనకు కింద పార్ట్ స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజు ఈ పార్ట్ ఫస్ట్ కుట్టి మిగతా పార్ట్ మొత్తం కూడా తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసులు కూడా లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. తర్వాత డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇదిగోండి ముందుగా బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం. అయితే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ మనం డాట్స్ వేసుకోవాలి. ఆల్రెడీ నాచెస్ పెట్టిన దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి రెండు వైపులా కూడా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఒకవేళ బ్లౌజ్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది అంటే 4.5 5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. మినిమం 4 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 3 3.5 అట్లా పెడతారు. అట్లా లేకుండా మినిమం 4 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా 4 ఇంచులు తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత డాట్ వెడల్పు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇటువైపున అటువైపున 1/2 ఇంచ్ ఉండాలి. అంటే మొత్తం కలిపి 1 ఇంచ్ అనేది మనం డాట్ వెడల్పు రావాలి. 26 నడుము లూజ్ ఉంది కాబట్టి ఈ డాట్ వెడల్పు ఖచ్చితంగా 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు దగ్గర నుంచి పైన వరకు స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి రెండు వైపులా కూడా.
ఏందంటే మనకు ఈ డాట్ అనేది వెడల్పు ఖచ్చితంగా 1 ఇంచ్ తీసుకోవాలి. డాట్ పొడవు మీరు కొంచెం హాఫ్ ఇంచు అట్లా పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 డాట్స్ ప్రింట్ వేసుకుంటాం. ప్రింట్ వేయడం కోసం ఈ పీసులు 2 కూడా ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని డాట్ ఎక్కడైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయాలి ఈ విధంగా. ఇలా. ఇలా ట్యాప్ చేసేసరికి దీనిపైన అచ్చులు పడతాయి. ఇది మళ్ళీ కావాలి అంటే మొత్తం లైన్స్ డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే పైన కింద 3 చోట్ల మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక డాట్ అయితే వేసుకుందాం. మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసినాం కదా! ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసి పట్టేసుకోవాలి. ఇట్లా పట్టేసుకుంటే కింద కరెక్ట్‌గా 2 ఎడ్జెస్ సమానంగా వస్తాయి. హాఫ్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా మార్కింగ్ చేసినాం కాబట్టి ఇక్కడ రబ్ చేసుకొని, డాట్ పొడవు ఎంత తీసుకున్నామో ఈ పొడవు వరకి ఈ విధంగా కుట్టు వేసుకొని చివరన కూడా రబ్ చేసుకోవాలి. అయితే కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ దారం ఉండేలాగా చూసుకోండి పై వైపున. పైన కింద రబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకొక డాట్ వేసుకుందాం. సేమ్ ఇది మధ్యలో మార్కింగ్ ఉంది కదా! లైట్‌గా అచ్చులో పడ్డాయి. కావాలంటే మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఈ చివరన హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా రబ్ చేసుకోవాలి. డాట్ పొడవు ఎంతుందో ఇక్కడ వరకి కరెక్ట్‌గా కుట్టు వేసుకొని చివరన కూడా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకొని, ఈ డాట్ ఖర్చు సైడ్ వైపునకొచ్చేలాగా వంచి పైనుంచి రబ్ చేసుకోవాలి. ఇటువైపున డాట్ కూడా సైడ్‌కొచ్చేలాగా వంచి ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే అణిగినట్టుగా వచ్చేస్తాయి. నెక్స్ట్ నడుం బెల్ట్ వేసుకుంటాం. మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నడుం బెల్ట్ వేయడం కోసం 1.5 లేదంటే 1.5 వెడల్పు వచ్చేలాగా స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. సో ఇది ఒక పీస్ రాదండి. 2 పీసులు వస్తాయి. మధ్యలో చిన్నగా జాయింటింగ్ వేసేసుకోవాలి. పెద్ద పీస్ అనేది రాదు. అదే విధంగా ఈ ఎడ్జ్‌న ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి ఎడ్జ్ వైపున. ఈ కుట్టు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు పైకొచ్చేలాగా చూసుకోవాలి. ఈ ఖర్చు పైకి కనిపించేలాగా చూసుకొని చివరి నుంచి పెట్టేసుకుంటాం. అయితే ప్యాటర్న్ ప్రకారంగా మనం హాఫ్ ఇంచు ఖర్చు ఇస్తాము. బట్ కుట్టేటప్పుడు ఒక పాయింట్ అంతా తగ్గించే కుట్టండి. పావించు కంటే ఎక్కువ వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఈ నడుం బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. అయితే వెనకాల డాట్ వేస్తాం కదా! ఈ డాట్ వేసిన దగ్గర చిన్నగా మెలిక పెట్టాలి. కరెక్ట్‌గా చిన్నగా ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ చేసి మెలిక పెట్టి కుట్టు అనేది వేసుకోవాలి. మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటది. ఇంకొక డాట్ ఉంది కదా! ఇక్కడ కూడా సేమ్. మెలిక అంటే ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ చేయడం. ఇట్లా చిన్నగా ఫోల్డింగ్ చేసి చివరి వరకి సేమ్ కుట్టు వేసుకోవాలి. ఒక పావించ్ కంటే కొంచెం ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకోండి ఈ ఖర్చు అనేది. తర్వాత ఈ ఖర్చు అట్లానే పెట్టి ఈ పీస్‌ని పైకి తీసుకోవాలి. తీసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయాలి. అనుగుడు కుట్టు అంటాము. ఇది వేస్తేనే మనకి బ్యాక్ పార్ట్ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లోపల వైపు తిప్పినప్పుడు నీట్‌గా ఉంటుందన్నమాట. చివరి వరకి కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్‌ని పైకి ఇట్లా రివర్స్ వచ్చేలాగా తీసి, ఇప్పుడు ఏ పీస్ అయితే కుట్టినామో పీస్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఎడ్జ్ వైపున 5 నెంబర్ పెట్టేసుకొని దూరం కుట్టు వేసుకోండి. హెమ్మింగ్ చేసి విప్పదీయొచ్చు. నేనేందంటే జస్ట్ 2 ఇంచులు మాత్రమే టైట్ కుట్టు వేసేస్తాను. ఆ చివరన, ఈ చివరన. ఏందంటే 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకుంటాం కదా! 2 ఇంచుల దూరం నుంచి రబ్ చేసుకొని గట్టిగా కుట్టు వేసేస్తాను ఇక టైట్ కుట్టు. ఏందంటే మిగతా పార్ట్ డైరెక్ట్ హెమ్మింగ్ చేసేస్తాను. నేను పైన కుట్టు ఏం వేయను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో డాట్ వేసుకున్నాం. నడుం బెల్ట్ కూడా వేసేసుకున్నాం కదా! నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీసులు కూడా తీసుకొని వీటికి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుంటాం. ఆల్రెడీ నాచెస్ ఇచ్చిన దగ్గర మార్కింగ్ చేసినాం కదా! అయితే ఆల్రెడీ మార్కింగ్ చేసిన ప్రకారంగా ఘాట్లు పెట్టుకున్నాం. ఎక్కడ లైనింగ్ పీస్‌కి మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఒరిజినల్ పైన ఘాటు కనిపించదు కదా! మళ్ళీ ఒకసారి ఒరిజినల్ కూడా వచ్చేలాగా చిన్న ఘాట్లు పెట్టుకున్నాం 2 వైపులా కూడా. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఈ 2 ఘాట్లు ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా కరెక్ట్‌గా ఇట్లా ఫోల్డింగ్ చేయండి క్లాత్‌ని. ఇదిగో ఈ విధంగా కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసేస్తే మీకు మడత పడతది. ఈ మడత పడ్డ దగ్గర మనం డాట్ అనేది వేస్తాం. ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ గోరుతోని ఒకసారి రబ్ చేసుకోండి. ఏందంటే ఈ మార్కింగ్ పైన, ఈ మడత పైన మనం డాట్ వేస్తాం. సో, ఇప్పుడు ఈ డాట్ పొడవు కూడా ఎంత వేసుకోవాలనేది చూద్దాం. కరెక్ట్‌గా ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ షార్ప్‌గా కావాలి, కప్పు షేప్ సూదిలాగా కావాలంటే ఒక పావించు పెంచండి. లేదంటే 2.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ 2.5 దగ్గర నుంచి కింద వరకు స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసేసుకుందాం. తర్వాత డాట్ వెడల్పు వరకి క్రాస్‌గా మార్కింగ్ అనేది చేసుకోవాలి 2 వైపులా గూడా. ఇదొచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు అన్నమాట. తర్వాత ఉక్సుల పట్టి డాటు. ఘాటు పెట్టుకునే దగ్గర చిన్న మార్కింగ్ చేసుకొని, మనకు మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచులు తీసినాం కదా! అదే 2.5 ఇంచులు పెట్టేసుకోవాలి. ఒకవేళ దీనిది ఒక పావించు పొడవు పెంచితే ఇది కూడా పొడవు పెంచాలి. లేదంటే 2.5 సరిపోతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని దీని వెడల్పు పావించు తీసుకోండి. కింద పైన పావించు తీసుకుంటే సరిపోతుందన్నమాట. దీనికోసం సెపరేట్ మెజర్‌మెంట్ ఏముండదు. ఓన్లీ మెయిన్ డాటే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత చంక వైపున డాట్ వేస్తాం. ఇది కూడా అంతే. ఘాటు పెట్టుకునే దగ్గర చిన్న మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు ఉండాలంటే మనకు ఉక్సుల పట్టి డాటు, మెయిన్ డాట్ పొడవులు ఎంతవరకు వచ్చినాయి చూసుకొని,
దీనికి ట్రయాంగిల్ షేప్ త్రిభుజాకారం వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇది మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి పై వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పావించు వెడల్పు వచ్చేలాగా చూసుకోండి రెండు వైపులా కూడా. ఆ కార్నర్ దగ్గర నుంచి పావించు వరకు లైన్స్ డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి మనకు చంక వైపున డాట్. ఇప్పుడు ఒక పార్ట్‌కి డాట్స్ వేసుకున్నాం. అయితే మెయిన్ డాట్ ఉంది కదా! మెయిన్ డాట్ వెడల్పు కొంచెం పెంచుకోవచ్చు. కప్పు సైజు పెంచాలి అనుకుంటే మెయిన్ డాట్ కొద్దిగా ఇటువైపున అటువైపున ఒక్క పావించంతా జరిపేసుకోవచ్చు. ఏది? డాట్ వెడల్పు దగ్గర ఇలా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే కప్పు సైజ్ అనేది కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇప్పుడు ఇంకొక పీస్ పైన ప్రింట్ వేసుకోవాలి దీన్ని. ఎందుకంటే 2 పార్ట్స్ ఈక్వల్‌గా రావాలి గదా! కరెక్ట్‌గా ఆ పీస్ పైన ఈ పీస్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఏమాత్రం పక్కకి అట్లా జరగకుండా. మీరు సాగదీయకుండా స్టిచ్ చేస్తే 2 ఈక్వల్‌గా వచ్చేస్తాయి. మెయిన్ డాటు, ఉక్సుల పట్టి డాటు, చంక వైపున డాటు. మూడిటిపైన ఒకసారి ట్యాప్ చేస్తే మనకు లైట్‌గా అచ్చులు పడతాయి. మనకు కావాలంటే మొత్తం డ్రా చేయొచ్చు. లేదు అంటే ఈ 3 ఎడ్జెస్ ఎక్కడి వరకు వచ్చినాయో ఈ 3 ఎడ్జెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. డాట్స్ అనేది అక్కడి వరకు వేసుకోవచ్చు. మీకు కావాలంటే మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఒక పార్ట్‌కి వేసుకుందాం. అయితే మెయిన్ డాట్ మధ్యలో మార్కింగ్ ఉంది కదా! దీన్ని ఫోల్డింగ్ చేసి పట్టేసుకుంటే డాట్ వెడల్పు కరెక్ట్‌గా ఘాట్లు పెట్టుకునే కదా వచ్చేస్తది. ఇప్పుడు ఈ చివరన గట్టిగా రబ్ చేసుకొని డాట్ పొడవు ఎంత వరకు మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ వరకు కుట్టు వేసి చివరన కూడా రబ్ చేయాలి. ఖచ్చితంగా రబ్ చేసుకోండి. దారం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి దగ్గరికి కాకుండా. ఇది మెయిన్ డాట్. ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. ఇది కూడా సేమ్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి. 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా చూడండి. పాదం ఖర్చు ఉంటే సరిపోతది. రబ్ చేసుకోవాలి. డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా రబ్ చేసుకోవాలి కరెక్ట్‌గా. ఇలా రబ్ చేసుకుంటే మనకు ఉక్సుల పట్టి డాట్ కరెక్ట్‌గా వచ్చేస్తది. చంక వైపున డాట్ కూడా సేమ్ మార్కింగ్ ప్రకారంగా వేసుకుంటాం. మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇక్కడ పావించు ఖర్చు, పాదం ఖర్చు పెడితే కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇంకా పైనుంచి కింది వరకు సేమ్ రబ్ చేసుకుంటూ డాట్ పొడవు ఎంత వరకు ఉంది ఇక్కడ వరకు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకు చంక వైపున డాట్ కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఎవరికైనా ఇవే సైజు సరిపోతాయి. తర్వాత చంక వైపున డాట్ ఖర్చును కిందికొచ్చేలాగా ఉంచి ఇక్కడ రబ్ చేసుకోవాలనమాట. తర్వాత మెయిన్ డాట్ కూడా అంతే. ఈ సైడ్ వైపునకొచ్చేలాగా పెట్టాలి ఈ ఖర్చుని. పెట్టేసి రబ్ చేసుకోండి. ఉక్సుల పట్టి డాట్ మాత్రం కిందికొచ్చేలాగా పెట్టేసుకోండి. ఇక్కడ ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకు కప్పు సైజ్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందనమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కప్పు సైజు 26 నడుము లూజ్‌కి కరెక్ట్‌గా మీడియం సైజ్ కింద మనం రెడీ చేసి ఇస్తాము. మీకు ఒకవేళ కప్పు సైజు పెంచాలంటే పెంచొచ్చు. షార్ప్‌గా కావాలంటే కూడా వేసేసుకోవచ్చనమాట. అదెక్కడ మనకు మెయిన్ డాట్ వెడల్పు దగ్గర కొంచెం ఒక పాయింట్ అంతా పెంచాలి. పొడవు అంతే ఉంచుకోవాలి. అలా డాట్ వెడల్పు పెంచడం వల్ల కప్పు సైజ్ అనేది పెరుగుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఒక పార్ట్‌కైతే డాట్స్ వేసుకున్నాం. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్స్ వేసుకుందాం. అయితే ఇక్కడ నేను మార్కింగ్ అయితే ఏం చేయలేదు. మీరు ఒకవేళ మార్కింగ్ కావాలి అనుకుంటే చేసేసుకోండి. ఇక్కడ ఏందంటే లైట్‌గా అచ్చులు పడ్డాయి. దాని ప్రకారంగా వేసేసుకుంటాం. రబ్ చేసుకోవాలి కింద. డాట్ పొడవు వరకు కూడా రబ్ చేసుకోవాలి ఈ విధంగా. అయితే పొడవు దగ్గర మనం ఏం అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన పని లేదు. వెడల్పు దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మన కప్పు సైజు పెంచాలంటే పెంచొచ్చు. తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు కూడా. అయితే సూదిలాగా కావాలి అంటే మాత్రం ఈ డాట్స్ పొడవులన్నిటిని కూడా ఒక పావించి ఎక్కువ పెంచేసుకోండి. 2.5 కాకుండా 2.35 తీసుకోవాల్సి ఉంటది. సూదిలాగా వచ్చేస్తదనమాట. ఉక్సుల పట్టి డాటు, చంక వైపున డాట్ ఈ 2 కూడా నార్మల్‌గా ఒక పాదం ఖర్చు, పావించు ఖర్చు వచ్చేలాగా చూసుకొని వేసేసుకుంటే సరిపోతది. మెయిన్ డాట్ దగ్గరనే ఉన్నదంతా కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకునేదంతా. ఈ డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇవి కూడా అంతేనండి. మనకి ఇందాకల పీస్‌కి ఎట్లయితే వేసినామో ఉక్సుల పట్టి డాట్ కింది వైపునకొచ్చేలాగా పెట్టేసుకొని రబ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ సైడ్‌కొచ్చేలాగా పెట్టేసుకోవాలి. చంక వైపున డాట్ కూడా సైడ్‌కొచ్చేలాగా పెట్టి ఒకసారి రబ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో మనకి 2 పార్ట్స్ వచ్చేసి కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా 2 మెయిన్ పార్ట్స్‌కి డాట్స్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాం. సో షేప్ బెల్ట్ వచ్చేసి మనకు లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసిన పీసులు ఉన్నాయి కదా! అయితే ఈ పీసులకి మనం 4 ఇంచుల దగ్గర చిన్న ఘాటు పెట్టుకున్నాం. ఎందుకు? హుక్స్‌ల పట్టి వైపున జాయిన్ చేసుకోవాలి అనే గుర్తు కోసం. సో ఈ ఘాటు ఎక్కడొస్తుంది? ఏ పీస్‌కి వస్తుందో చూసుకోండి ఈ విధంగా. ఇలా సరి చేసుకొని చూసుకోవాలి. ఏ పీస్ వస్తుంది ఎటువైపున అని. అదే విధంగా మనకి ఎక్స్ట్రా లైనింగ్ పీసులు కూడా ఉన్నాయి కదా! ఈ లైనింగ్ పీసులు కూడా తీసేసుకోండి. ఎక్స్ట్రా లైనింగ్ పీసులు తీసేసుకొని ఏ పీస్ ఎటువైపునకొస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్న పార్ట్ ఏదైతే ఉందో ఆ ఘాటు పెట్టుకున్న పార్ట్ ఉక్సుల పట్టి వైపునకు వచ్చేలాగా చూసుకోండి. ఎక్స్ట్రా లైనింగ్ పీస్ కూడా చూసుకోవాలి. ఇది తిరగబడింది అంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్‌లో తేడా వచ్చేస్తది. ఏ పీస్ దేనికొస్తుంది చూసుకొని ఒక పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసే కంటే ముందు ఈ షేప్ బెల్ట్ 2 కార్నర్స్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని పై వైపున ఒక పావించ్ అంతా క్రాస్‌గా కట్ చేయండి దీన్ని. ఎందుకు కట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈ లైనింగ్ పీసు పక్కన పెట్టేసుకుందాం. లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసిన ఈ పీసు పైన పెట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు లైనింగ్ పీస్ తిరిగేసి దీన్ని కింద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే కట్ చేసినామో ఈ పీసు
హుక్స్‌ల పట్టీ పార్ట్ కింద ఎడ్జ్‌కి సమానంగా వచ్చేలాగా పెట్టేసేయండి ఈ విధంగా. తర్వాత కింద వైపున పీస్ కూడా అంతే. దీనికి సమానంగా వచ్చేలాగా ఇట్లా పెట్టేస్తే హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటే ఖర్చు కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఈ 3 పీసులను సమానంగా పెట్టేసుకొని, ఎక్కడి వరకు స్ట్రెయిట్‌గా ఉందో అక్కడి వరకు కుట్టు వేసుకోండి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసినాం కదా! ఖర్చుని ఫోల్డింగ్ చేయండి లోపల వైపునకి. ఏందంటే అది కట్ చేయొచ్చు గూడా. మీ ఇష్టం ఉంటే కట్ చేయొచ్చు. లేదు అంటే ఫోల్డింగ్ చేసినా సరిపోతది. అయితే ఇవి క్రాస్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ క్రాస్‌లో ఉంటాయండి. సాగే ఛాన్సెస్ ఉంటాయి. సో, జస్ట్ ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేయండి. ఏ పీస్ లాగినా గూడా సాగిపోతది. ఫ్రంట్ పార్ట్ ఒకటి టైట్, ఒకటి లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఏ పీస్ కూడా లాగొద్దు. జస్ట్ ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా పెట్టి కొంచెం కొంచెం దూరం అయినా సరే కుట్టు వేసుకోండి. ఇవి కర్వ్ షేప్స్ ఉంటాయి కాబట్టి ఒకేసారి కుట్టడం కుదరదు. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ తిప్పేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఏందంటే మనం లోడింగ్ చేస్తాం కాబట్టి 2 కుట్లు రావాలి దీనిపైన. ఒకవేళ ఖర్చు ఏమైనా మిస్ అయ్యి ఉంటే సరి చేసుకోండి మళ్ళీ. ఇలా చివరన కూడా రబ్ చేసుకొని, తీసేసుకొని ఇప్పుడు ఏదైతే ఖర్చు ఉందో ఖర్చుకు చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఏందంటే ఇది మనకు రౌండ్ షేప్ దగ్గర పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు పై పార్ట్‌ని పైకి తీసుకోండి లైనింగ్ పీస్ వరకు. గోరుతోని రబ్ చేయండి. ఇది అణిగినట్టుగా ఉంటదనమాట. చివరి వరకు రబ్ చేయండి. ఈ పీస్‌ని తిరిగేసి, ఈ పీస్ కూడా కిందకేసేసుకోండి. ఇలా మీకు కావాలంటే పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు దీని పైనుంచి. బట్ ఏందంటే కుట్టు లేకుండా మనకు లోడింగ్‌తో వస్తది. డబుల్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా మిగిలింది ముందు సైడ్ లాస్ట్‌లో. ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని ఈ పీస్‌ని కట్ చేసుకోవాలి. మనకు పేపర్ ప్యాటర్న్‌లో ఏందంటే షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చేలాగానే పెడతామండి. ఏందంటే మీరు కుట్టేటప్పుడు ఏదైనా ఎక్స్ట్రా పీస్ కట్ చేయొచ్చు. లేదంటే సాగదీయొచ్చు. సో, అట్లాంటప్పుడు షేప్ బెల్ట్ తక్కువ పడదు. కొంచెం మిగిలాలి. అందుకోసం కొంచెం ఎక్స్ట్రానే ఇస్తాము. ఇప్పుడు చూసుకొని స్ట్రెయిట్‌గా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్‌ని కట్ చేసేయండి. తర్వాత ముందు వైపున కూడా కొంచెం ఎక్స్ట్రా వస్తది. అది కింద కొంచెం క్రాస్ వచ్చేలాగా తీయండి ఇలా. సన్నంగా తీసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఒక పార్ట్‌కి చేసినాం కదా! దీన్ని లోడింగ్ చేసుకోవాల్సి ఉంటది. ఇంకొక పార్ట్ కూడా డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకుందాం. తర్వాత 2 పార్ట్స్ కలిపి ఎలా ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేయాలనేది చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా 2 పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్‌ని దీనిపైన వేసేసుకోవాలి ఇట్లా. ఇట్లా వేసేసుకొని మనకిక్కడ 2 ఇంచుల ఖర్చు ఏదైతే తీసుకుంటామో ఘాటు పెట్టుకున్నాం కదా! ఈ 2 ఘాట్లు సమానంగా పెట్టేసుకోండి పీసెస్ 2 గూడా. మనకి చంక దగ్గర ప్లస్ సింబల్ రావాలి అంటే ఈ కార్నర్ సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ 2 కూడా సమానంగా పెట్టేసుకోండి ఈ విధంగా. ఇట్లా పెట్టేసుకున్నప్పుడు మనకు ఎంత ఎక్స్ట్రా ఉంది 2 ఇంచుల ఖర్చు దగ్గర చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. జస్ట్ 2 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతది ఈ విధంగా. ఇప్పుడు ఈ పార్ట్‌కి తీసుకున్నాం. అదే విధంగా ఇటువైపున గూడా మనకి పై వైపున 2 ఇంచుల దగ్గర కరెక్ట్‌గా సమానంగా పట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఎడ్జెస్ కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ పైకి కిందకొచ్చిందంటే ప్లస్ సింబల్ రాదు మళ్ళీ. అందుకోసం కరెక్ట్‌గా చూసుకొని ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర నుంచి ఎంత దూరం ఉందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వరకే ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకుంటే మనకి బ్లౌజు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. తర్వాత ఇటువైపున మాత్రం ఈ కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఉక్సుల పట్టి, కాజా పట్టి లెంత్ మినిమమ్ ఎంత ఉండాలి అనే దానికోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఇస్తాము. మీరు హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది. ఒకవేళ మీకు ఇక్కడ ఉక్సుల పట్టి, కాజా పట్టి లెంత్ ఇంకా తగ్గాలి అనుకుంటే పైకి తీసేసుకోండి. మీరు కొలత జాకెట్‌లో ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చెక్ చేసుకోండి ఒకసారి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు లోడింగ్ చేస్తాం. లోడింగ్ చేయడం కంటే ముందు ఇక్కడ ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని లోడింగ్ చేయడం కోసం కింద ఉన్న లైనింగ్ పీస్‌కి లోపలికి నెట్టేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి ఈ పీస్‌ని సన్నంగా చుట్టేసుకోండి. ఇది డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవచ్చు. బట్ ఏందంటే ఇట్లా లోడింగ్ చేయడం వల్ల మనకు ఖర్చులు అవన్నీ కనిపించవు. పైనుంచి కుట్లు రావు. నీట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఈ 2 ఘాట్లు సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అయితే ఈ కుట్టు వేసేటప్పుడు మనకి కొంచెం దూరం ఇక్కడ క్రాస్ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇలా క్రాస్‌గా తీసి ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. చివరన రబ్ చేసుకోండి. మళ్ళీ ఇటువైపునకి తిప్పేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇదిగోండి ఇట్లా కుట్టు వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేయాలి. ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల ఈ పీస్ అనేది లోడింగ్‌తో చేస్తాం కదా గట్టిగా ఉంటది. ఇప్పుడు ఈ లోపల వైపున ఉన్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నెమ్మదిగా బయటికి లాగేసుకోండి. నెమ్మదిగా లాగేసినామంటే మొత్తం లోడింగ్‌తో వస్తదనమాట ఇది. చాలామంది ఈ ప్రకారంగా కాకుండా వేరే ఖర్చు కనిపించేలాగా వేస్తారు. షేప్ బెల్ట్ ఖర్చు. అది కనిపించినా పర్లేదు అనుకుంటే దానికి ఓవర్‌లాక్ చేసుకోవాలి మళ్ళీ. ఓవర్‌లాక్ మెషిన్ మన దగ్గర లేనప్పుడు ఇట్లా లోడింగ్ చేసుకుంటే పైనుంచి ఏ విధంగా అయితే నీట్‌గా ఉందో లోపల నుంచి కూడా షేప్ బెల్ట్ నీట్‌గా ఉంటది. ఇటువైపున ఖర్చు రాదు. ఆ ఖర్చు ఒకవేళ కనిపించేలాగా వేస్తే మీరు ఓవర్‌లాక్ అనేది చేయాల్సి ఉంటది.
ఇప్పుడు ఈ పార్ట్‌కు వేసుకున్నాం కదా! అదే విధంగా ఇంకొక పార్ట్‌కి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 2 పార్ట్స్ రెడీ చేసుకున్నాం కదా! షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కూడా హుక్స్‌ల బెల్ట్, కాజా బెల్ట్ వేసుకోవాల్సి ఉంటది. సో, మీకు అందరూ కూడా తెలుసు హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఎలా వేసుకోవాలి అని చెప్పి. సో, ఆ ప్రకారంగా 2 వైపులా మీకు ఎటువైపున కావాలంటే అటువైపున. కొంతమంది లెఫ్ట్ సైడ్ హుక్స్‌లు పెట్టుకుంటారు. కొంతమంది రైట్ సైడ్ హుక్స్‌లు పెట్టుకుంటారు. ఎటువైపున పెట్టుకున్నారో చూసుకొని పీసులు జాయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 పీసులు కూడా హుక్స్‌ల పట్టి, కాజా పట్టి వేసేస్తాను. ఇలా చెక్ చేసుకోవాలి మళ్ళీ మనం కుట్టిన తర్వాత. ఈ కింద నుంచి కరెక్ట్‌గా ఇట్లా పై వరకు పెట్టేసుకొని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే చూసుకోవాలి. మనకు మాక్సిమం హుక్స్‌ల పట్టి కొద్దిగా ఎక్కువొస్తది. సన్నగా ఆ పీస్ వరకి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ 2 కూడా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ దీనిపైన రివర్స్ వచ్చేలాగా పెట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. సో, 2 ఈక్వల్‌గా పెట్టేసుకోండి. ఇక్కడ తగ్గించాల్సిన పని కూడా లేదు మనకి. ప్యాటర్న్‌లో మీకు ఆల్రెడీ భుజాలు జారకుండా నెక్ పార్ట్ అనేది మెడకి స్టిఫ్‌గా ఉండేలాగా చిన్నగా క్రాస్‌గా తీసేసే ఇస్తాము. సో, ఇక్కడ జస్ట్ మీరు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుడితే సరిపోతది. అయితే ఒకవేళ మీరు ఇక్కడ నెక్ పార్ట్స్ గాని ఏవైనా సాగదీసిరనుకోండి షోల్డర్స్ గిట, అప్పుడు ఏమవుతదంటే మీకు భుజాలు జారే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, జారకుండా అంటే సాగదీయకుండా నిదానంగా స్టిచ్ చేయడం అనేది చేసుకోండి. ఇలా షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం డబుల్ స్టిచ్‌తో వేసుకోవాలి. ఇలా. ఒకవేళ మీకు కావాలంటే ఈ నెక్ వైపున కొద్దిగా ఒక పాయింట్ అంతా క్రాస్‌గా తీయండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం ప్యాటర్న్‌లో ఆల్రెడీ క్రాస్ తీసే ఇస్తాం కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఒకవేళ మీరేమైనా సాగదీసి ఉంటే ఆ నెక్ ఏదైనా సాగిపోయినట్టుగా మీకు అనిపిస్తే ఇంకొంచెం డౌన్ చేసేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనకి 2 ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకున్నాం. తర్వాత హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్‌కొచ్చేసి మీకు కింద వైపున హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేసుకుంటారా? లేదంటే ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకుంటారా? మీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హ్యాండ్స్‌కి ఈ కింద వైపున పైపింగ్ వేస్తాను. ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి గదా! హ్యాండ్ కింద వైపున పైపింగ్ వేస్తాను. తర్వాత ఇక్కడ నెక్ పార్ట్ కూడా ఈ ఎడ్జ్ మొత్తం కూడా పైపింగ్ వేసేస్తాను దీనికి. సో, పైపింగ్ ఎలా వేసుకోవాలనే మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ పార్ట్‌కి, ఈ హ్యాండ్స్‌కి పైపింగ్ వేసిన తర్వాత అటాచ్ చేసుకొని డైరెక్ట్ సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఇట్లా పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. ఏందంటే మనకు డైరెక్ట్‌గా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట నెక్స్టు. అయితే ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకుంటాం కదా! ఈ ఘాటు పెట్టుకున్న పార్ట్ షోల్డర్ జాయింట్ 2 సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి. ఇటువైపు నుంచి కరెక్ట్‌గా ఈ చివరి వరకి మధ్యలో నుంచి అటువైపున వేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ప్యాటర్న్‌తోని మనకి ఇక్కడ కట్ చేసినాం కాబట్టి మనకు తగ్గులనేవి మాక్సిమం రావు. మీరు ఒకవేళ ఏ పార్ట్ అయినా సాగదీసినా లేదంటే కొంచెం ఎక్స్‌ట్రా పీస్ ఏదైనా కట్ చేసేటప్పుడు లైనింగ్ కూడా కట్ అయినా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మనకు ప్యాటర్న్‌తోని చేసినాం కాబట్టి ఎడ్జ్ దగ్గర నుంచి కరెక్ట్‌గా పెట్టేసుకొని డైరెక్ట్‌గా కుట్టు వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా చివరన పెట్టేసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ వచ్చేలాగా కరెక్ట్‌గా ఏ పీస్‌ని లాగకుండా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. కార్నర్ వరకు వచ్చేసరికి 2 కొద్దిగా ఇదిగోండి ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట 2 కూడా. ఏ పీసు లాగొద్దు. ఈ రౌండ్ భుజం దగ్గరకొచ్చేసరికి భుజం దగ్గర చాలా మందికి ఉబ్బెత్తుకొచ్చినట్టు వస్తది. అదేంటంటే భుజం దగ్గర మనకు హ్యాండ్ పీస్ కానీ, బాడీ పార్ట్ కానీ లాగితే ఆ ప్రాబ్లమ్ వస్తది. కరెక్ట్‌గా 1/2 ఇంచ్ స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ దారం కట్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా రివర్స్ తిప్పి మళ్ళీ వెంటనే డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఏందంటే మనకు 2 కుట్లు ఒకేసారి వచ్చేస్తాయి. అయితే డబుల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఖర్చు వంకర పోయిందనుకోండి కుట్లు. అది ఇప్పుడు సరి చేసుకోండి మీరు. ఇదేంటంటే రన్నింగ్ దారం పెట్టినాం సేమ్ దారం కదా! మీకు కనిపిస్తలేదు మీకు. బట్ ఇంతకుముందు వేసిన ఫస్ట్ కుట్టు కరెక్ట్‌గా ఖర్చు ఈక్వల్‌గానే వచ్చేసింది. మీకేందంటే ఎక్కడైనా ఖర్చు వంకర వస్తే సరి చేసుకోండి ఈ 2 కుట్లలో. అందుకే మనం డబుల్ స్టిచ్ డైరెక్ట్ డబుల్ స్టిచ్‌తోని వేయొద్దు. ఒక కుట్టు వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఖర్చు అంతా కూడా ఈక్వల్‌గానే కరెక్ట్ వచ్చిందా లేదా? ఏదైనా పీసు సాగిందా? ముడతలు వచ్చినాయా? ఏంటనేది చూసుకోవాలి ముందే. ఇప్పుడు 2 కుట్లు కూడా వేసేసినాం కదా! ఇలా వేసిన తర్వాత ఇదిగోండి పీస్‌ని ఈ విధంగా తీసేసుకొని ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో ఖర్చుని హ్యాండ్ వైపునకు రావాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా! ఇది హ్యాండ్ వైపునకు వచ్చేలాగా ఉంచి గోరుతోని ఈ విధంగా రబ్ చేసుకోవాలి చివరి వరకు కూడా. ఇలా. అంటే మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు లాస్ట్‌కి. కావాలనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం రబ్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఒక హ్యాండ్ వచ్చేసి చూస్తుర్రుగా ఇదిగోండి. మనకు భుజం దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కూడా ఎక్కడ ముడతలు, ఉబ్బెత్తులు లేకుండా నీట్‌గా వచ్చేసింది ఇదిగోండి ఎడ్జ్ వరకు కూడా. ఎక్కడ ముడతలు అట్లా లేకుండా. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదిగోండి సేమ్.
మనకి ఎక్కువ మటుకు ఈ చంక వైపున డాట్ దగ్గర చాలా మందికి కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇక్కడ కొంచెం 2 పీసెస్‌ని కొంచెం ఇట్లా స్టిఫ్‌గా అనుకోని పెట్టేసుకుంటే ఇక్కడ కరెక్ట్‌గా వచ్చేస్తది. మూలలాగా అట్లా రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇదిగోండి చివరి వరకు గూడా. ఇట్లా వచ్చేలాగా 2 ఇంకొక హ్యాండ్ గూడా ప్రిపేర్ చేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సైడ్ జాయిన్ చేసుకుందాం. అయితే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకు ఈ పేపర్ ప్యాటర్న్‌లో 2 ఇంచులు ఎగ్జాక్ట్‌గా ఖర్చు కోసం ఇస్తాం. ఏది నడుము దగ్గర, చంక దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు నేను డైరెక్ట్ 2 ఇంచుల ఖర్చుతో సైడ్ జాయింట్ అనేది చేస్తాను. మీకు వీలైతే ఒక పాయింట్ అంతా తక్కువనే పెట్టుకోండి. కరెక్ట్‌గా ఇదిగోండి 2 ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు వస్తుంది. ఒక పాయింట్ అంతా మనం వెనక్కే పెట్టేసుకుందాం. ఇలా. ఇక్కడ రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ చంక భాగాలు 2 కూడా ఎడ్జెస్ సమానంగా వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు మీ కొలత జాకెట్ గాని, మీ బాడీ ప్రకారంగా ఈ చంక రౌండ్ ఎంతుందో చూసుకోండి. మనం ప్యాటర్న్ ప్రకారంగా ఎంత ఇస్తామంటే సేమ్ ఈ చంక కూడా ఖర్చు 2 ఇంచులు ఇస్తాం. కాకపోతే మీ బాడీ మెజర్‌మెంట్ ప్రకారంగా చంక రౌండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటది. అందుకోసం మీ చంక రౌండ్ ఎంతుందో ఒకసారి దీన్ని ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టి, ఇక్కడ నుంచి చూసుకోండి. ఎక్కడి వరకు మెజర్‌మెంట్ వస్తే అక్కడి వరకి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ చంక దగ్గర. తర్వాత హ్యాండ్ కూడా అంతే. మనకు మీడియం హ్యాండ్ ఇచ్చాము 2 ఇంచుల ఖర్చు. అయితే ఇక్కడ ఎల్బో హ్యాండ్ చేసుకున్నాం. సో, ఎల్బో హ్యాండ్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఎల్బో హ్యాండ్ దగ్గర లూజ్ ఎంతుందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు అనేది వేసుకుంటాం. అయితే ఇక్కడ చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చేలాగా మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం. అంటే మనకు బాడీ పార్ట్‌లో ప్లస్ సింబల్ వచ్చేలాగా, హ్యాండ్ కూడా ప్లస్ సింబల్ వచ్చేలాగా సరి చేసుకున్నాం కాబట్టి, ఇక్కడ ఇదిగోండి కరెక్ట్‌గా సరి చూసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకి కరెక్ట్‌గా కుట్టు వేసేసుకోండి. అయితే చంక రౌండ్ మాత్రం ఇంపార్టెంట్ అండి ఇక్కడ. మీకు చెప్పినా గదా! చెస్ట్ లూజ్ వచ్చేసి మనకెంత 30 ఇంచులు పెట్టినాం గదా! సో, చెస్ట్ లూజు మీకు 30 ఇంచులు గాకుండా 29.5 ఉన్నా, 30 ఉన్నా, 30.5 ఉన్నా, 31 ఉన్నా గూడా మనకిక్కడ సెట్ అయితుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుంచి ఇక్కడ వరకి చెస్ట్ లూజు. ఇదొచ్చేసి నడుము లూజు. అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ కొంచెం ఈ చంక దగ్గర ఒక్క పావించు అటు ఇటు అంటే మీ చంక రౌండ్ ఎంతుందో ఆ ప్రకారంగా చూసుకొని పెట్టేసుకుంటే మీకు చెస్ట్ ఎంతుందో అంత ఎగ్జాక్ట్‌గా రెడీ అవుతుంది. ఎందుకంటే మనకిక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి. డీప్ వచ్చేసి మినిమమ్ 9 కంటే ఎక్కువ డీప్ ఉంటుంది కాబట్టి చంక దగ్గర చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు ఇక్కడ చెస్ట్ కూడా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీని పక్కన ఒక పావించ్ అంత గ్యాప్ వచ్చేలాగా ఇంకొక 2 లేదంటే 3 ఎక్స్‌ట్రా కుట్లు వేసేసుకోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా చేసుకోవాలి మీరు. తర్వాత ఈ చివరన నీట్‌గా ఓవర్‌లాక్ అనేది చేసుకోవాలి. తర్వాత మీ ఇప్పుడు ప్యాటర్న్ వచ్చేసి 26 నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్ గదా! దీన్ని 25 వచ్చేలాగా ఒకవేళ 25.5 వచ్చినా 26 వస్తే 2 ఇంచుల ఖర్చు సరిపోతుంది. 26.5 వచ్చినా ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. 2 వైపులా ఈ సైడ్ జాయిన్ చేసి ఓవర్‌లాక్ కూడా చేసేసుకుందాం. లాస్ట్‌లో చెప్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి 2 వైపులా కూడా నేను సైడ్ జాయిన్ చేసేసిన. అయితే సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఇంచుల ఖర్చు ఉంటది గదా! మాక్సిమం ఒక 1 ½ ఇంచ్ మాత్రమే ఖర్చు ఉంచుకోండి. మిగతా పీస్ మొత్తం కూడా కట్ చేసి ఓవర్‌లాక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు బాగా ఎక్కువ ఉండడం వల్ల గూడా ఈ సైడిన ఈ చంక దగ్గర నుంచి నడుము వరకి సన్నగా ముడతల్లాగా వస్తుంటాయి. చంక కింద కూడా ముడతలు వస్తుంటాయి. సో, చంక కింద అట్లా ముడతలు రావడానికి ఈ ఖర్చు ఎక్కువ ఉండడం కూడా ఒక ప్రాబ్లమే. సో, అందుకోసం 1.5 వచ్చేలాగా మాక్సిమం ఉంచుకోండి. ఇప్పుడు 2 వైపులా కూడా ఇట్లా సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్‌గా చూసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుంచి. టేపుని, బ్లౌజుని రెండిటిని కూడా స్టిఫ్‌గా ఉంచుకోవాలి. ఏది కూడా లూజు, టైటు ఉంచొద్దు. స్టిఫ్‌గా ఉంచేసి లాస్ట్ వరకి చూసుకోవాలి. ఇదిగో మనకి ఎంతొచ్చింది 26.5 వచ్చింది. అంటే మనకేం చేసినాం 2 వైపులా కూడా ఒక పాయింట్ అంతా లూజే పెట్టినాం. సో, ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంచు మనకి 26 ఇంచుల నడుము లూజు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి సైడ్ జాయింట్‌లలో ఇప్పుడు ఇక్కడ కదా మనం సైడ్ జాయిన్ చేసుకున్నాం. ఒక పాయింట్ వెనక్కి జరిపినాం. సో, ఆ పాయింట్ ఏదో ముందుకే జరిపేసుకొని వేసేసుకుంటే మనకు 26 నడుము లూజు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఒకవేళ 26.5 మీ నడుము లూజు ఉంటే గనక సేమ్ ఇప్పుడు ఈ ప్రకారంగా కరెక్ట్‌గా 2 ఇంచుల ఖర్చు కాకుండా ఒక పావు ఇంచ్ అంతా వెనక్కే పెట్టేసుకొని ఖర్చు సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. సో, దీనివల్ల 26.5 వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి 26.5 వచ్చినట్టుగా. ఒకవేళ 25.5 ఉందనుకోండి సపోజ్ నడుము లూజ్ అనేది 25.5, 25 కూడా ఉందనుకోండి. 25 ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ ఖర్చు సైడ్ జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు ఎంతొస్తే అంత. అక్కడ ఒక టైట్ కుట్టు వేసేసుకోవాలి నడుము దగ్గర. తర్వాత అదే విధంగా చంక రౌండ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే నడుము లూజు తక్కువ ఉన్న వాళ్ళకి చంక రౌండ్ కూడా తక్కువనే ఉంటది. హ్యాండ్ లూజ్ కూడా తక్కువనే ఉంటది.
సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎంత వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిందనుకోండి. అప్పుడు 25 నడుము లూజ్ ఉన్న వాళ్ళకు చంక రౌండ్ కూడా ఒక పాయింట్ అంత, ఒక పావించంత తక్కువొచ్చేస్తది. అది ఎక్కడి వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని, ఇక్కడ వరకు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు ఇది 26 సైజు ప్యాటర్న్ 26.5 ఉందనుకోండి. అప్పుడు వీళ్ళకి ఇక్కడి వరకు కాకుండా ఒక పాయింట్ అంతా మనం దూరం జరిపేసుకోవాలన్నమాట. సో ఏందంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ప్యాటర్న్ వచ్చేసి మనకి ఏది 26 నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్. 25 నడుము లూజ్ ఉంది అనుకోండి. సో 25 నడుము లూజ్ ఉన్న వాళ్ళకి 26 నడుము లూజ్ ఉన్న ఈ ప్యాటర్న్ తీసుకొని సైడ్ జాయింట్లలో నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు ఈ 3 ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతది. ఒకవేళ ఇంత ఇబ్బంది అనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఈ చివరి నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసేయండి రెండు వైపులా. జస్ట్ 1 ఇంచ్ మాత్రమే వచ్చేలాగా ఖర్చు ఉండేలాగా చూసి కుట్టు వేసుకోండి. తర్వాత నడుము లూజు మీ నడుము లూజు ఎంతుందో చూసుకొని అక్కడి వరకు కుట్టు వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఏమైనా కూడా సైడ్ జాయింట్‌లలో చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మీ సైజుకు ఈ బ్లౌజ్‌ని అనేది సరి చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి 26.5 వచ్చింది. సరే ఒక్క పాయింట్ కుట్టు మళ్ళీ నేను తర్వాత వేసేస్తాను. ఇలా మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని క్రాస్ కటింగ్ అయినా సరే, స్ట్రెయిట్ కటింగ్ అయినా సరే 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్ వచ్చేలాగా బ్లౌజ్‌ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ భుజాలు జారిపోతాయేమో, లేదంటే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుందో రాదో అని కన్‌ఫ్యూజన్ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కవర్ చేసుకొని ఈ పేపర్ ప్యాటర్న్‌లో మనం అడ్జస్ట్‌మెంట్ చేసినాం కాబట్టి మీకు ఇంకా ఈ బ్లౌజ్ భుజాలు జారుతుందన్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒకవేళ అలా గాని భుజాలు జారుతుంది అంటే ఈ పీస్ ఏదైనా సాగిపోయి ఉండొచ్చు. ఇంకా ఫైనల్‌గా మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయినంక తర్వాత కూడా మీరు చేసిన ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే సాగదీయడం వల్ల కావచ్చు, లేదంటే ఇంకేదో ప్రాబ్లమ్ వల్ల భుజాలు జారితే గనుక వెనకాల డోరీస్ వేసుకుంటే సరిపోతది. మెయిన్ ఏందంటే మనకి ఇక్కడ చెస్ట్ అనేది కరెక్ట్‌గా సరిపోవాలన్నమాట. అయితే ఈ చెస్ట్ కూడా 26 నడుము లూజ్ ఉన్న వాళ్ళకు మీడియం సైజ్ కింద మనం ఇచ్చాం. ఒకవేళ చెస్ట్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఈ చెస్ట్ డ్రా చేసుకునేటప్పుడు కొంచెం ఒక పావించ్ అంత కిందికి డ్రా చేసుకుంటే సరిపోతుంది. డాట్ వెడల్పు మాత్రం ఈ ప్యాటర్న్‌లో ఎంత ఇచ్చినామో అంతే వెడల్పు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఇక్కడ 26 నడుము లూజ్ ఉన్న వాళ్ళకి 26 కాదు 25 నుంచి 26.5 వరకు ఉన్నా సరే నడుము లూజు 26 నడుము లూజ్ ఉన్న ఈ క్రాస్ కటింగ్ ప్యాటర్న్‌తో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు గనక ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఈ వాట్సాప్ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. ప్యాటర్న్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే ప్రతి నెల మొదటి వారంలో మాత్రమే ప్యాటర్న్స్ అందుబాటులో ఉంటాయి. ఆ ఫస్ట్ వీక్ మాత్రమే ఆర్డర్స్ అనేవి తీసుకుంటాము. సో అందుకని మీరు ప్యాటర్న్ ఉందా లేదా, ఆర్డర్స్ తీసుకుంటున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసి దానికి తగ్గ ఆ ప్యాటర్న్ అనేది మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అయితే 26 నడుము లూజ్ ఉన్న ఈ సైజ్ వాళ్ళకి ప్యాటర్న్‌తో ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది. అదే విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్‌గా మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో పెట్టుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.